కర్నూలు సర్వజన ఆసుపత్రిని 4 ఏళ్లలో కార్పొరేట్ హాస్పిటల్ గా అభివృద్ధి చేస్తామన్నారు ఏపీ మంత్రి టీజీ భరత్. ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో 2D ఎకో కలర్ డాప్లర్ మిషన్ ను మంత్రి ప్రారంభించారు. ఈ మిషన్ వల్ల నెలల వయసు శిశువుకు ఉన్న గుండె సంబంధిత సమస్యలను కనుగొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆసుపత్రిలో ప్రజలకు అవసరమైన ఎన్నో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని, రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ సరికొత్త వైద్య పరికరాలను సమకూరుస్తామని తెలిపారు మంత్రి. ఎకో మెషిన్ గురించి ఆల్రెడీ వివరించడం జరిగింది. దీని నుంచి అడ్వాంటేజ్ వచ్చి ఈవెన్ 1 month బేబీకి కూడా ఏమన్నా హార్ట్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా చెక్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా యూస్ఫుల్ మెషిన్. అందులో మీకు అందరూ తెలుసు, కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్లో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్. ఈవెన్ వేరియస్ సర్వీసెస్ కూడా ఇక్కడ మన జనరల్ హాస్పిటల్లోనే ఉంటాయి.